శ్రీమాత్రే నమః. ఈరోజు 48వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 47వ శ్లోకాన్ని చెప్పుకుందాం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. 48వ శ్లోకం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోత్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః యోగములో స్థిరముగా ఉండి, కురు చేయుము, కర్మాణి కర్మలు లేక విధులు, సంగం మమకారం ఆసక్తి అనేసి, త్యక్త్వ విడిచిపెట్టి త్యాజించి అని కూడా అంటారు. ధనంజయ అర్జున అని అర్థం. సిద్ధ్యోత్సమో గెలుపు ఓటములలో సమముగా, భూత్వ కలిగి ఉండి, సమత్వం సమదృష్టి, యోగము ఉచ్యతే చెప్పబడును. అంటే జయాపజయములు పట్ల మమకారాసక్తి విడిచిపెట్టి, ఓ అర్జున, నీ కర్తవ్య నిర్వహణలో స్థిరముగా ఉండుము. ఇటువంటి సమత్వ బుద్ధియే యోగము అని చెప్పబడును. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోత్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. 49వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.